Meena does half of a task in 6 days. Later, with Shyam's help, she completes the remaining work in 4 days. Shyam alone can finish the entire work in. మీనా అనే పర్సన్ ఒక వర్క్ హాఫ్ ఆఫ్ ద వర్క్ కంప్లీట్ చేయడానికి 6 days టైం పడతాయి. హాఫ్ ఆఫ్ ద వర్క్ అంటే 1/2 పార్ట్ ఆఫ్ ద వర్క్ కంప్లీట్ కావడానికి 6 days పట్టినప్పుడు టోటల్ వర్క్ కంప్లీట్ కావడానికి ఎంత టైం పడుతుంది? 1 part 6 అయినప్పుడు 2 parts ఏమవుతుంది? 2 into 6 12 days టైం పడుతుంది. మీనా ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి 12 days టైం పడుతుంది. ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటిది? మీనా డస్ ఈ హాఫ్ ఆఫ్ ఏ టాస్క్ ఇన్ 6 days. లాటర్ విత్ శ్యామ్స్ హెల్ప్ అంటే హాఫ్ వర్క్ అయిపోయినప్పుడు రిమైనింగ్ ఎంత ఉంటుంది? హాఫ్ వర్క్ ఉంటుంది. హాఫ్ వర్క్ అనేది విత్ శ్యామ్స్ హెల్ప్ షీ కంప్లీట్స్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 4 days. ఇక్కడ ఏమైంది? మీనా ప్లస్ శ్యామ్ ఇద్దరు కలిసి 1/2 వర్క్ను 4 daysలో కంప్లీట్ చేశారన్నట్టు. ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఏంటిది? మీనా డస్ హాఫ్ ఆఫ్ ఏ టాస్క్ ఇన్ 6 days విత్ శ్యామ్స్ హెల్ప్. విత్ శ్యామ్స్ హెల్ప్ ఏమైంది? హాఫ్ ఆఫ్ ద వర్క్ అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద వర్క్ ఇక్కడ కంప్లీట్ అయింది. రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద వర్క్ని శ్యామ్తో హెల్ప్తో 4 daysలో కంప్లీట్ చేసినప్పుడు మీనా ప్లస్ శ్యామ్ ఇద్దరు కలిసి ఆ వర్క్ని ఎన్ని రోజుల్లో చేస్తారు? 1 part 4 daysలో కంప్లీట్ అయినప్పుడు 2 partsకు 8 days టైం పడుతుంది. మనకేంటి తెలుసు? మీనా 12 daysలో ఒక వర్క్ కంప్లీట్ చేస్తే మీనా ప్లస్ శ్యామ్ ఇద్దరు కలిసి అదే వర్క్ని 8 daysలో కంప్లీట్ చేస్తారు. అప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుంది? టోటల్ వర్క్ విల్ బి ద 12, 8 LCM అనేది టోటల్ వర్క్ అవుతుంది. 12, 8 LCM విల్ బి ద 24. అప్పుడు ఎఫిషియన్సీ ఆఫ్ మీనా ఏమవుతుంది? 24/12 అంటే 2 అవుతుంది. మీనా ప్లస్ శ్యామ్ ఎఫిషియన్సీ ఏమవుతుంది? 24/8 అంటే 3 అవుతుంది. మనకు మీనా ఎఫిషియన్సీ 2 అని తెలుసు, మీనా ప్లస్ శ్యామ్ ఎఫిషియన్సీ 3 అని తెలుసు. అప్పుడు శ్యామ్ ఎఫిషియన్సీ కనుక్కోవాలంటే 3 - 2 విల్ బి ద 1 విల్ బి ద శ్యామ్ ఎఫిషియన్సీ. ఇక్కడ మనకి ఏం అడిగాడు క్వశ్చన్లో? శ్యామ్ అలోన్ కెన్ ఫినిష్ ద ఎంటైర్ వర్క్ ఎంత? 24 units. శ్యామ్ ఎఫిషియన్సీ 1 కాబట్టి 24/1 ఈజ్ ఈక్వల్ టు 24 days.